కొలస్సీలకు పౌలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కొలస్సీలకు పౌలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలవారై దాని యందు మెలకువగా ఉండుడి. 3 attitudes టువర్డ్స్ ప్రేయర్. ప్రార్థన పట్ల 3 వైఖరులు. నంబర్ 1 నిలకడ, నంబర్ 2 కృతజ్ఞత, నంబర్ 3 మెలకువ. అంతే. ఈ 3 లేకపోతే ప్రార్థన ప్రభావవంతంగా ఉండదు. నిలకడ అంటే అర్థం ఏంటి? స్టేబుల్, ఒకటే రకంగా. మనకి శనివారం పూట ప్రార్థన మీద కొద్దిగా ఎక్కువ ఆసక్తి ఉంటుంది, అవునా కాదా? ఎందుకంటే తెల్లారి పొద్దుటే రొట్టె రసంలో పాలు పొందాలి కాబట్టి వారమంతా ప్రార్థన పట్ల ఒక స్పిరిట్ ఉంటుంది, శనివారం రాత్రి ఒక స్పిరిట్ ఉంటుంది. అది నిలకడ లేమది. దట్ ఈజ్ రాంగ్ యాటిట్యూడ్. అలాగ గనక మనం ఉంటే ప్రార్థనను మనం స్టీరింగ్ లాగా వాడుకోవటంలా ప్రార్థనను స్టెప్ అండ్ టైర్ లాగా వాడుతున్నాం. స్టెప్ అండ్ టైర్ ఎప్పుడు వాడతారు? టైర్ బర్స్ట్ అయినప్పుడు, పంక్చర్ అయినప్పుడు వాడతారు. స్టెప్ అండ్ టైర్ లాగా ప్రార్థన వాడమని దేవుని ఉద్దేశం కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే ప్రార్థనలో నిలకడ ఉండాలి. 2వ వైఖరి, ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలి, థ్యాంక్ఫుల్నెస్. మొదటిది స్టెడ్ఫాస్ట్నెస్, 2వది థ్యాంక్ఫుల్నెస్. ప్రార్థన పట్ల కృతజ్ఞత, ప్రార్థనలో కృతజ్ఞత. చాలాసార్లు ప్రార్థన పట్ల కృతజ్ఞత, ఇందాక మనం పాడుతుండగా ఓ ప్రార్థన సుప్రార్థన ఆ పాట పాడేటప్పుడు ప్రార్థన యొక్క ఔన్నత్యం, గొప్పతనం అందులో కనపడింది. వెంటనే అనిపించింది, దేవా ఎంత మంచి ప్రార్థన అవకాశం మాకు అనుగ్రహించావు. ఏంటంటే మేము ఎవరికైనా ఫోన్ చేయాలంటే ముందు మొబైల్ కనపడాలి, దాంట్లో ఛార్జింగ్ ఉండాలి, ఛార్జింగ్ ఉన్న బ్యాలెన్స్ ఉండాలి, తర్వాత ఆ నంబర్ ఎత్తుక్కోవాలి, ఒకవేళ స్పీడ్ డైల్స్లో పెట్టుకుంటే అది పట్టుకోవాలి, అప్పుడు వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి, రింగ్ అవ్వాలి, వాళ్ళు ఎత్తాలి. ఇన్ని కండిషన్స్ ఉన్నాయి. కానీ మేమైతే కళ్ళు మూసుకొని తండ్రి అనగానే నువ్వు లైన్లోకి వచ్చేస్తున్నావు. ఎంత గొప్ప ఆధిక్యత ప్రభువా, ప్రార్థన ద్వారా మాకు అనుగ్రహించావు అని ఆ కృతజ్ఞత చాలాసార్లు మనకు ఉండదు. ప్రార్థన పట్ల దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండం. అందుకే ఈ పాటను పాడుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు పాట పాడుకోకపోయినా కనీసం కంటతా పెట్టుకోవాలి. ఓ ప్రార్థన సుప్రార్థన నీ ప్రభావంబు మరుతున. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఒక సంగతి చెప్పాలని కోరుతున్నాను. మనలో ఎవరమైతే ప్రార్థన పట్ల సరైన వైఖరి కలిగి ఉండమో జాగ్రత్త, అది మన రక్షణ అనుభవాన్ని ప్రభావితం చేసేది. అస్సలు జాగ్రత్త లేకపోతే అసలు నువ్వు రక్షణే పొందలేదు. కొద్దిగా జాగ్రత్త ఉంటే నువ్వు పడుతూ లేస్తున్నావు, అదే రుజువు. ఇఫ్ యూ డోంట్ ప్రే యు ఆర్ నాట్ సేవ్డ్. నువ్వు ప్రార్థనే చేయకపోతే అసలు నువ్వు రక్షణే పొందలేదు. కాబట్టి రక్షణ మనం ఎలా ఉంటుందో అది ప్రభావితం చేస్తుంది. అంటే ప్రార్థన చేసే వాళ్ళందరూ రక్షణ పొందినట్టు కాదు. కొంతమంది భయంతో ప్రార్థన చేయొచ్చు, రోగాన్ని బట్టి, మరణాన్ని బట్టి, పరిస్థితులను బట్టి. మరికొద్ది మంది అవసరతను బట్టి ప్రార్థన చేయొచ్చు. అది కాదు నేను మాట్లాడేది. రక్షించబడిన ఒక వ్యక్తి రక్షించబడ్డానని చెప్పి ప్రార్థన అలవాటుకు దూరంగా ఉంటే ఈజ్ నాట్ సేవ్డ్. అందుకే ఒక ఆయన అన్నాడు, నెవర్ ట్రస్ట్ ఏ సెయింట్ హూ లివ్స్ అవే ఫ్రమ్ ప్రేయర్ క్లాజెట్. ప్రార్థన గదికి దూరంగా ఉండే ఏ పరిశుద్ధుణ్ణి నమ్మొద్దు. చెప్పండి ఒకసారి మళ్ళీ. నెవర్ ట్రస్ట్ ఏ సెయింట్ హూ లివ్స్
అవే ఫ్రమ్ ప్రేయర్ క్లాజెట్. ప్రార్థనా గదికి దూరంగా ఉండే ఏ పరిశుద్ధుణ్ణి నమ్మొద్దు. కాబట్టి అందుకే పౌలు చెప్తున్నాడు కొలస్సీలను హెచ్చరిస్తూ, కృతజ్ఞత కలవారై దాని యందు మెలకువ అనేది. ఇది మూడవ వైఖరి. మెలకువ అంటే ఏంటంటే, నేనేం ప్రార్థన చేస్తున్నాను, నేను ఇంకా దేవుడు వేటిని ఆలకించాడు, వేటిని అంగీకరిస్తున్నాడు, వేటికి ఆగు అని చెబుతున్నాడు, దానిని మెలకువ అంటారు. ప్రపంచంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, దీనిని మెలకువ అని అంటారు. ప్రియులారా, మెలకువ లేకుండా ప్రార్థించటం అంటే పరిస్థితులు ఎరగకుండా ప్రార్థన చేయటం, లేకపోతే సమయానుకూలంగా ప్రార్థన చేయకుండా ఉండడం అనేది దాని అర్థం. కొన్ని పర్యాయాలు ఒక విషయం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు దాటి వెళ్ళిపోయినా, వాళ్ళు చనిపోయినా వాళ్ళ స్వస్థత కోసం ప్రార్థన చేస్తూనే ఉంటారు కొంతమంది. అంటే మెలకు లేదు, వాళ్ళు చచ్చిపోయి ఉంటారు. అంటే యాంత్రికంగా అదేదో వచ్చేస్తుంది అలవాటుగా, అలాగే అనేస్తూ ఉంటారు. జి. జాన్ గారు, రేడియో స్పీకర్, వాకింగ్ బైబిల్ కామెంటరీ అనేవాళ్ళు. ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఒకసారి హాస్పిటల్ దర్శించడానికి ఆయన వెళ్ళాడట. వెళ్తే ఆ పేషెంట్ దగ్గర ప్రార్థన చేయమన్నారు. అరకముందు ఈయన పేరేంటి అని అడిగారు. ఈయన ఎవరికి చుట్టాలు అని అడిగారు. అలాగ అడిగి మొత్తానికి పెద్ద లింకు కలిపి, అరే వీళ్ళు నాకు తెలిసే అని ఇక ప్రార్థన మొదలుపెట్టాడంట. ప్రభువా, ఈ పేషెంట్ యొక్క బంధువు నాకు తెలుసు, ఆయన వీళ్ళ నాన్నగారు అమెరికాలో ఉంటారు, వాళ్ళ బావగారు ఆస్ట్రేలియాలో ఉంటారు, వాళ్ళ అంకుల్ గారు ఇంగ్లాండ్లో ఉంటారు అని అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన మధ్యలోనే ఏడుపులు వినపడుతున్నాయంట. కళ్ళు తెరిచి, ఏంటి ఏడుస్తున్నారు? అరే రే చచ్చిపోయాడు సార్ ఈయన అని అంటే, ఎప్పుడు చచ్చిపోయాడు అని అంటే, మీరు ఇందాక ఆస్ట్రేలియాలో ఉన్నారు కదా, అప్పుడే చచ్చిపోయాడు అన్నారట. అంటే ప్రార్థన ఎప్పుడు ఎలాగూ చేయాలో చాలామందికి తెలియదు. అందుకే మెలకువ అవసరం. ఏ టైంలో ఎక్కడ ఎలాగ చేయాలో అక్కడ అవసరం మెలకువ. పబ్లిక్ ప్రేయర్కి ఒక మెలకువ అవసరం, ప్రైవేట్ ప్రేయర్కి ఒక మెలకువ అవసరం. కొంతమంది ప్రైవేట్ ప్రేయర్ నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఒకవేళ ఏంటి ప్రార్థన చేసుకోవు అని అంటే, నేను చేసుకుంటున్నాను లేదు నీకు తెలుసా అంటారు. ఇలాంటి వాళ్ళు చూసారా మీరు? నమ్మొద్దు. పెద్ద దొంగ మొఖాలు వాళ్ళు, పెద్ద నటులు వాళ్ళు. ప్రార్థన చేస్తే తప్పకుండా అది ఇతరులకి కనపడుతుంది. ఒకటి వాళ్ళ వైఖరిలో అన్నా కనపడుతుంది, లేదా వాళ్ళ పనిలో ఉండగానైనా కనపడుతుంది. ఇదే రుజువు. ప్రార్థన చేసుకుంటున్నానో లేదో నీకు తెలుసా అని బుకాయించే వాళ్ళని ఎప్పుడూ నమ్మొద్దు. నంబర్ 1 చీటర్స్ వాళ్ళు. అటు ప్రార్థన చేయుచున్నాడు అన్న సాక్ష్యం ప్రభువు వలన పొందాలి. ప్రార్థన చేయుచున్నాడు అన్న సాక్ష్యం నిన్ను నడిపించే వాళ్ళ వల్ల కూడా పొందాలి. అంతే, దట్ ఈజ్ ద ప్రూఫ్. సో ప్రార్థన పట్ల 3 వైఖరులు చెప్పండి. మొదటి వైఖరి నిలకడ, రెండవది కృతజ్ఞత, మూడవది మెలకువ. దీన్ని ఇంగ్లీష్లో వాచ్ఫుల్నెస్ అంటారు. 3 నెస్సలు చెప్పాను. మొదటి నెస్ ఏంటి? స్టెడ్ ఫాస్ట్నెస్. రెండవది ఏంటి? థ్యాంక్ఫుల్నెస్. మూడవది వాచ్ఫుల్నెస్. ఈ 3 ప్రార్థన పట్ల కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం, దేవుని దాసుని యొక్క ఉద్దేశం. ఈ రాత్రి ప్రార్థనలోకి వెళ్ళబోయే ముందు ఈ ప్రశ్న మనం వేసుకుందాం. ఈ 3 వైఖరులు నేను కలిగి ఉన్నానా? నా ప్రార్థన నిలకడతో ఉన్నదేనా? నా ప్రార్థన కృతజ్ఞతతో ఉన్నదేనా? నా ప్రార్థన మెలకువతో ఉన్నదేనా? డూ ఐ హ్యావ్ స్టెడ్ఫాస్ట్నెస్, థ్యాంక్ఫుల్నెస్ అండ్ వాచ్ఫుల్నెస్ ఇన్ మై ప్రేయర్ లైఫ్? ఇదే ఈ రాత్రి ప్రార్థన సందేశం. దీన్ని ఏమంటారు?
SMS, షార్ట్ మెసేజ్ సర్వీస్. అందుకే గంట చెప్పలేదు, చాలా క్లుప్తంగా చెప్పాను. ఈ 3 చాలు. ఈ 3 మనం పరీక్షించుకొని ప్రార్థన చేద్దాం. 3 స్థలాల నుంచి 3